ఓం నమ శివాయ. పోలి స్వర్గమునకు వెళ్ళు కదా. అనగనగా ఒక చాకలిది. దానికి నలుగురు కొడుకులు, నలుగురు కోడళ్ళు కలరు. ఆ చాకలిది ముగ్గురు కోడళ్ళు అశ్వయుజ బహుళ అమావాస్య మొదలుకొని కార్తీక మాసంలో ప్రతిరోజు తెల్లవారుజామున స్నానం చేసి దీపములు పెట్టుకునేవారు. ఈ విధముగా నెల రోజులు చేసరి. తరువాత కార్తీక బహుళ అమావాస్య నాడు తెల్లవారుజామున లేచి కడసారపు కోడలతో, మేము స్నానమునకు వెళ్ళుచున్నాము, మేము వచ్చే వరకు ఇంటి వద్ద జాగ్రత్తగా ఉండవలసింది అని చెప్పి చాకలిది ముగ్గురు కోడళ్ళు స్నానమునకు వెళ్ళరి. అప్పుడు చిన్న కోడలు లేచి చల్ల చేసిన కవ్వమునకు అంటుకొని ఉన్న వెన్న ఊడ్చుకొని పత్తి చెట్టు కింద పడి ఉన్న ఒక పత్తి కాడ తెచ్చుకొని వత్తి చేసి నూతి వద్ద స్నానం చేసి దీపము వెలిగించి అత్తగారు చూడకుండా ఉండడుకు ఆ దీపము మీద చాకలి బాణమూత వేసినది. అప్పుడు దానికి ఆకాశం నుండి విమానం వచ్చినది. ఆ చిన్నది విమానము నెక్కి బొందెతో కూడా స్వర్గమునకు వెళ్ళి చూడను. ఆమె అలా వెళ్ళుట ఏటి ఒడ్డున దీపములు పెట్టుకునిచున్న వాళ్ళందరూ చూచి చాకలి పోలి స్వర్గమునికి వెళ్ళుచున్నది, చాకలి పోలి స్వర్గమునికి వెళ్ళుచున్నది అంటూ అందరూ ఆశ్చర్యపడసాగిరి. అంతా మా కోడలేమిటి స్వర్గమునికి వెళ్ళడమేమిటి అని చాకలిది దాని ముగ్గురు కోడళ్ళు ఆశ్చర్యముతో చూసరి. అలా చూచి ఆ నలుగురు విమానం మీద వెళుచున్న చిన్న కోడలు కాళ్ళు పట్టుకొనరి. అప్పుడు విష్ణుమూర్తి వచ్చి, నీవు ఈ కోడలను విడిచిపెట్టి మిగిలిన ముగ్గురు కోడలను తీసుకొని వెళ్ళి శ్రద్ధ లేకుండా భక్తి లేకుండా దీపములు పెట్టుకున్నావు. ఈమె శ్రద్ధాశక్తులతో పెట్టుకుంది కాబట్టి దీనికి బొందెతో స్వర్గం ఇచ్చినాను, నీవు అడవుల పాలైపోము అని శాపం పెట్టి వెళ్ళిపోయాను. ఈ కథ చెప్పి అక్షంతలు వేసుకొనవలను. దీనికి ఉద్యాపనము లేదు.